తినడంలో మాత్రం ఎక్కడ మిస్ అవడు. కాలిపోతే నానం తర్వాత తీస్తుంది, అప్పుడు చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మేమైతే వరిపిండి వడియాలు పెట్టుకుంటున్నామండి. అందుకని కర్రల పొయ్యి సెట్ చేసాం. నెక్స్ట్ పెద్ద గిన్నె కూడా సెట్ చేసాము. ప్రజెంట్ ఇందులో అయితే నీళ్లు మరుగుతున్నాయి. అంటే వడియాలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. అందుకనేసి స్టవ్ కాకుండా ఇలా కర్రల పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం. ఇక్కడ మా అత్తయ్య అయితే పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు అందులోకి వేయటానికి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఏదైనా ఒక గిన్నె మనం మెజర్మెంట్ తీసుకొని దాని నిండా వరిపిండి అయితే తీసుకొని దానికి రెండు గిన్నెలతో వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలండి. సిటీలో అయితే కొనుక్కుంటాం కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఇవి చేసుకుంటారు. సమ్మర్ స్టార్ట్ అయితే చాలు ఇంక ఈ ఒడియాల ప్రోగ్రామే స్టార్ట్ చేస్తారు అందరు ప్రతి ఇంట్లోని. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో చేసుకుంటున్నాము. ఏ గిన్నెతో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే గిన్నెతోనే ఒక 6 గిన్నెలు వాటర్ అయితే మరిగించుకోవాలి. 2 గిన్నెలతో అయితే వాటర్ కలుపుకోవాలన్నమాట. వస్తావు నువ్వు, వద్దు కాలిపోద్దు, దగ్గరికి వెళ్ళకు, వద్దు దగ్గరికి వెళ్ళావు అనుకో కాలిపోద్దు, నీ ఇష్టం. చూడండి వాటర్ అయితే బాగా మరిగిపోయింది. జగత్ చాలా ఎండగా ఉందిరా. ఒడియాల్లోకి అయితే మేము సగ్గు బియ్యం వేసుకుంటాం. వాము కూడా వేస్తారనమాట. సగ్గు బియ్యం నానబెట్టుకుని అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఒడియాల ప్రాసెస్ సింపుల్గానే ఉన్నా కాకపోతే ఎక్కువ చేస్తాం కదా, సో ఎండలో చేయాలి, అదొక్కటే కొంచెం కష్టంగా ఉంది. జగత్ పెద్ద మంట వస్తే త్వరగా ఉడికిపోద్ది కదా. పెద్ద మంట గట్టిగా కలుపుతున్నాను అత్తయ్య. నీళ్లు బాగా మరిగాక మనం కలుపుకున్న పిండి అయితే వేసేయాలి ఇందులో. 6 గిన్నెలు నీళ్ళు మరిగించుకుంటాం. ఇంకా 2 గిన్నెల పిండి కలుపుకోవడానికి టోటల్ 8 గిన్నెలు. కావాల్స్తే ఒక గిన్నె ఇంకా ఎక్స్ట్రా పోసుకోవచ్చు. ఇంకా మాదైతే దగ్గరగా ఉడికిపోయింది. మా అత్తయ్య అయితే కలిపేస్తున్నారు. కొంచెం చిక్కబడ్డాక దించేసుకోవడమే. పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసారా? ఉప్పు వేసేసారా పచ్చిమిరపకాయలు? నేను చూడలేదు మరి. ఇది గరిట, దిస్ ఈజ్ కాల్డ్ తెడ్డి. స్టీల్ గరిట అయితే కాలిపోద్ది అనేసి ఇదైతే ఇలా బాగుంది, కలపడానికి చాలా బాగుంది. దిగమ్మ పైకి, మీ ఆయం వస్తుంది, వెళ్ళిపో జగత్, చెప్పులేసుకో. కానీ ఉడికినంతసేపు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు అంటికిపోద్ది. ఇంకా మాదైతే అయిపోయింది, దించేసాం. జగత్ ఎప్పుడెప్పుడు ఆ పిండి తినేద్దామా అని చూస్తున్నాడు కదా జగత్. ఓయ్ చెప్పులేసుకో, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, వస్తారు. ఇంకో పిండి అయితే ఇప్పుడు అత్తయ్య తీసుకెళ్ళిపోతారు. ఇవేం చెప్పు నువ్వు? అట్లా అంట ఒడియాలు, నువ్వే కదా తింటా ఒడియాలు. ఈరోజు ఫైనల్గా పిండి ఎలాగా దొరకదు అనుకున్నాం. ఫైనల్గా పిండి అయితే తినేసాడు, పొడి పిండి అయితే తినేసాడు. మా అత్తయ్య అయితే ఇంకా తీసుకెళ్ళిపోయారు అవి ఇంకా. ఈరోజు మా జగత్ కూడా అసలు స్కూల్కి వెళ్ళట్లేదు. జగత్ నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళిపోలేదా ఫాస్ట్గా? అక్కడ ఉంది ఒక ఇల్లు, ఆ ఇంటి దగ్గర అయితే పెడతారు, ఆ ఇంట్లో పెడతారన్నమాట. కనిపిస్తున్నారా వాళ్ళు? అక్కడ పెడుతున్నారు మా అత్తయ్య, అది డాబా కాదని. రోజు మాకు ఒడియాల పని ఉంది, నేను స్కూల్కి ఫాస్ట్గా పంపించేస్తే మేము పెట్టుకోవచ్చు అనుకుంటే నువ్వేం స్కూల్కి ఉండిపోతావా ఈరోజు? ఏంటి తినేస్తావా చాక్లెట్? స్కూల్కి వెళ్తేనే చాక్లెట్, లేకపోతే లేదు. రామ్మా బంగారం కదా, నువ్వు నా బుజ్జి బంగారం కదా, రామ్మా.
చాక్లెట్ తినేస్తావా? మరి స్కూల్కి వద్దు, వెళ్ళాలి. చాలా ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది. రా, చెప్పులు తీ, చెప్పులు కింద తీ. దా, స్కూల్కి వెళ్తావు అనుకుంటే చాక్లెట్ ఇచ్చిన స్కూల్కి వెళ్ళట్లేదు నువ్వు. ఇంక నీకెందుకు నేను చాక్లెట్ ఇవ్వాలి? చెప్పు, నీకెందుకు ఇవ్వాలి? ఇదిగో తీసుకో. అయితే నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదులే, తీసుకో. మళ్ళీ మామూలు స్టైల్ లేదు, స్టైల్కి మాత్రం తక్కువ లేదు. చెప్పులు తీ, ఇంట్లో చెప్పులు తీయు. ఏయ్, నువ్వెందుకు స్కూల్కి ఉండిపోతున్నావు చెప్పు నాకు ఒక కారణం. తినేసావు, అమ్మకి ఇవ్వకుండా స్కూల్కి ఉండిపోతాను అంటున్నావు. ఎక్కడక్కడ నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయలేదు. నువ్వు వెళ్తే క్లీన్ చేసుకుంటాను. చెప్పు. సరే, ఉండిపోతావా? అయితే ఉండిపోతావా? సరే, మాకు హెల్ప్ చేస్తావా? చేయవా? చేస్తావా? ఓకే. మళ్ళీనా? చెయ్యి బాగా క్లీన్ చేసుకుని కొట్టాలి. గుడ్ బాయ్. నా బంగారం. అన్నింటికి ఇది మాత్రం అంటావు, నా బంగారం అనమంటావు. మా అత్తయ్య అయితే తెలిసిన వాళ్ళ మేడ మీద ఒడియాలు పెట్టడానికి వెళ్ళారు. నేనైతే ఆ ప్రాసెస్ చూపించలేనన్నమాట. మళ్ళీ మేము సేమ్ ఇదే ప్రాసెస్ సెకండ్ టైం అయితే కంటిన్యూ చేస్తున్నాం. అది అయ్యేలోపు షేక్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకో నాతో పాటు ఇగో వీడికి ఈరోజు స్కూల్కి ఉండిపోయాడని చెప్పాను కదా, ఉండిపోతావంట స్కూల్కి. నేను ఎలా అయినా ఈరోజు స్కూల్కి పంపిస్తానులే. నేను షేక్ అయితే రెడీ అయిపోయింది. తాగేస్తావా? ఇంకా చెప్పులు తీయవా? చెప్పులు తీసి. నానమ్మలు ఇంకా రాలే. అలా కాదు జగత్, గ్లాస్తో తాగాలి. ఏంటమ్మా? ఏం తీసేది? అది తీయరా? ఈరోజు ఒడియాలు పెడుతున్నారనే నేనైతే షేక్ చేసుకున్నాను, ఎనర్జీ ఉంటుందని. ఖర్జూరం వేసానమ్మా. బాగుందా? చెప్పు, ఎలా ఉందో నాకు చెప్పు. స్పూన్తో తినాలా? స్పూన్తో తిన్నా, నేను గ్లాస్తోనే తాగుతాను. పిండి తినడంలో మాత్రం ఎక్కడ మిస్ అవ్వడు. ఫస్ట్ పిండి తినడంలో అదిగో అంత బాగుంటుందా? సూపర్గా ఉంటుందా? పిండి తిని తిని పొట్టలో పాములు వచ్చేస్తాయి, చూసుకో. నీకే అర్థమైందా? వెళ్ళి హ్యాండ్ వాష్ చేయాలి, వెళ్ళు. నేను షేక్ తాగేసాక మళ్ళీ పొయ్యి మీద అయితే వాటర్ పెట్టాను. అంటే 2 టైమ్స్ చేసుకుంటాం అన్నమాట. మా అత్తయ్య ఒడియాలు పెట్టడానికి మేడ మీదకి వెళ్ళారు. నేనైతే మళ్ళీ ఇందులో వాటర్ పెట్టాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇంత ఎక్కువ ఎందుకు చేసుకుంటున్నామంటే 1 ఇయర్ ఈ ఒడియాలు అయితే ఉండాలి. సో కాబట్టి ఎక్కువ చేసుకుంటున్నాం. ఇంకా అలాగే మా ఆడపడుచుకు కూడా ఇస్తాము. అందుకనేసి ఈరోజు అయితే 2 టైమ్స్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ రేపు కూడా చెయ్యాలి. మొత్తం 4 టైమ్స్ ఎండలో చెయ్యాలి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకు కూడా చేయటం వచ్చేసింది. ఒడియాలు అయితే పెట్టడం అయిపోయింది. ఇంకా నిప్పులు అయితే ఆర్పిస్తున్నా. ఇంకా నెక్స్ట్ పెడతామో లేదో తెలీదు, ఇంకా వచ్చిన దాన్ని బట్టి. ఫైనల్గా ఒడియాలు అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇవి తోమడానికి ఉంది. అన్నిటికన్నా ఇది మాత్రం బాగుంది తిప్పడానికి. ఈ ప్రాసెస్ చేయడానికి నాకు ఎంతో కష్టంగా అలసటగా ఉంటుంది. ఇంకా పక్క వాళ్ళ మేడ మీదకి వెళ్ళి వేసి అవన్నీ తీసుకెళ్ళి మా అత్తయ్య ఎలా పెడుతున్నారో ఏంటో. అక్కడ 2-3 హెల్ప్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అంటే హెల్ప్ చేయడంలోనే ఫస్ట్ కదా, సో అందుకని అక్కడికి తీసుకెళ్ళి వేసిన వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఇంకా ఆ ప్రాసెస్ కూడా నాకే చెప్తే మాత్రం నేను ఏమైపోతానో ఏంటో.
అసలు మా అత్తయ్య చాలా హెల్ప్ చేస్తారనుకోండి, పనుల్లో మాత్రం హెల్పింగ్ మాత్రం మామూలుగా ఉండదు. ఒడియాలు, గుమ్మడి ఒడియాలు, పెసర ఒడియాలు, పచ్చళ్ళు, కారాలు, చింతపండులు తీయడాలు, అమ్మో చాలా పనులు ఉంటాయి ఈ మంత్ అంతా. జస్ట్ నేను అందులో హెల్ప్ చేస్తాను అంతే. ఇంకా మా అత్తయ్య చూసుకుంటారు. ఆ హెల్పింగ్కి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా మా అత్తయ్య ఎలా చేస్తున్నారో ఏంటో. అయినా గోదావరి వాళ్ళకి చాలా ఓపిక, ఇంకా బలం, స్ట్రెంగ్త్ అయితే చాలా ఎక్కువ ఈ పనులు చేయడానికి. అందరూ చిన్నపిల్లలు కాదు, మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు, ముసలి వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళందరికి మాత్రం గ్రేట్ అసలు. వాళ్ళు ఎలా చేస్తున్నారో. అలసట వచ్చింది. ఇంకా మా అత్తయ్య పాపం అక్కడికి తీసుకువెళ్ళి ఒడియాలు అయితే పైన పెడుతున్నారు. ఒకవేళ నెక్స్ట్ అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది నేను వ్లాగ్ తీసినట్లయితే కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను. మీరైతే చూసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా అలసటగా ఉంది. ఫైనల్లీ మా చిన్నోడు కూడా ఈరోజు స్కూల్కి ఉండిపోయాడు. ఆ ఒడియాల్లో పిండి తినడానికి అనుకుంటా ఉండిపోయాడు. కోసమైనా మా ఆయనకి స్లాబ్ వేయించమని చెప్పాలి, లేకపోతే ప్రతి ఇయర్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఏమండి స్లాబ్ వేయించండి. ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది కదా, స్లాబ్ కాదు ఇదే చల్లగా ఉంది బాగుంది అని అనుకున్నాం, కానీ ఇలాంటప్పుడు అవసరం వస్తుంది స్లాబ్ ఉంటే బాగుండు అని. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సరే, ఓకే, బాయ్.